కేసీఆర్కు తనకు అహంకారం ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. నిజంగానే ఉన్నది, మీ అహంకారం వల్లనే కదా ఓడిపోయింది, తెలియదు అది. అయితే అది అహంకారం కాదని ఆత్మవిశ్వాసం అని చెప్పారు. మీరు ఎన్ని అని అనుకోవచ్చు, మీరు ఎన్ని అని అనుకుంటారు, ఎందుకంటే మీరు ఎక్కడ పెట్టినా సక్క ఉండాలి కదా. తెలంగాణ అంటే పడనోళ్ళు చేసే అసత్య ప్రచారం అన్నారు. మీరు సగం ఆంధ్రోళ్ళు కదా, ఇంకా మీకు అట్లనే అంటారు. మరి ఏం చేస్తాం చెప్పు. 2014లో తెలంగాణ ఏర్పడితే ఎప్పుడైనా అహంకారం చూపించామా? అబ్బో నీ అహంకారం ఎట్లుంది, షాడో సీఎం మొత్తం అవన్నీ లెక్క పెడితే కౌంట్ చేసుకుంటే 1000 అయితే అవి 1, 2 కావు. తెలంగాణ ఏర్పడితే ఎప్పుడైనా అహంకారం చూపించామా? ఎంతోమంది యూట్యూబ్ వేదికగా బండబూతులు తిట్టారు. ఎవరినైనా ఏమైనా అంటున్నామా? కానీ రేవంత్ రెడ్డి చిన్న వార్త వస్తేనే తట్టుకోలేకపోతున్నారు. ఇక ఇదే అంటారు, యూట్యూబ్ వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడితివి, తీన్మార్ మల్లలను 101 రోజు 3 సార్లు పెడితివి, తర్వాత మళ్ళా మన తొలి వెలుగు రఘుని తీసుకుపోయి పెడితివి. ఎవరిని మన ఏది ఈ ఛానల్, ఏ ఛానళ్ళలో పెట్టలేను, ఎవరెవరిని తీసుకోలే, అసలు మీడియా సోదరులకు ఎప్పుడైనా గౌరవం ఇచ్చావా? ఇవన్నీ ఉల్టా మాటలు మాట్లాడితే ఏమన్నా కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే తట్టుకోలేకపోతున్నా. ఫోన్ ట్యాపింగ్ నుండి ఉన్న రేవంత్ రెడ్డిని కింద జైల్లో పెడతారు. ఇంట్లోకి వెళ్ళి పాపం ఇంట్లోకి వెళ్ళి పోలీసులు జొర్రి బయటికి పట్టుకొస్తారు. ఇంకేం కావాలి, అంతకెక్కువనా ఫోన్ ట్యాపింగ్ చేసేస్తారు. లా అండ్ ఆర్డర్ను మొత్తం మీ కంట్రోల్లో పెట్టుకొని మీరు నాశనం చేసేస్తారు మొత్తం. ఈరోజు వాళ్ళ జీవితాలతో వాళ్ళని జైల్లో పెట్టిన బాపతి మీదే. ఉన్నదేముందాడ పార్టీని ఏపీలో బీఆర్ఎస్ పార్టీని పెట్టినప్పుడు తెలంగాణలో టీడీపీని నడిపితే తప్పేంటి? ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీ అయినా పెట్టవచ్చు. మేము కూడా ఏపీలో బీఆర్ఎస్ పెట్టాము. ఏడబెట్టినో ఏడుంది నీది బీఆర్ఎస్, ఒక్క సీట్ అని ఉందా ఏమన్నా? అన్నీ ప్రజలను ఉద్దేశించి ఆస్తులు సంపాదించుకోవాలి, పార్టీలను మొత్తం అందులో కట్టాలి, ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేయాలి తప్ప మీరు చేసింది ఏం లేదు అది ప్రజలకు. తర్వాత ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ అయినా పెట్టవచ్చు, మేము కూడా ఏపీలో పెట్టవచ్చు. అయినా తెలంగాణలో టీడీపీ బలపడితే అది మాకే లాభం అని మీకు ఏవైనా రెడీమేడే కదా, మరి లాభం. ఇక హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలిగిందనే ధర్నా చౌక్ తీసేసాం, తర్వాత మళ్ళీ మేమే పెట్టాం. ఓర్ని మీరు నవ్వుతారా నాయన. అక్కడ ప్రగతి భవన్కు మొత్తం గేట్లు వేసిన వాళ్ళు మీరే, ధర్నా చౌకులు బంద్ చేసింది మీరే, ఎవరిని ధర్నా చేయకుండా చేసింది మీరే, రాస్తారోకోలు చేయకుండా చేసింది మీరే, తర్వాత ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో హౌస్ అరెస్ట్ చేసింది మీరే. ఇంత చీప్ మెంటాలిటీ అయితే అనుకోలేదు. ఎట్లా మాట్లాడుతున్నారంటే ఈరోజు మొత్తము మేము ఏపీలో మొత్తం పెట్టామని, తర్వాత హైదరాబాద్ చుట్టూ అంతా ప్రజలను ఇబ్బంది కలిగిందే ధర్నా చౌకు తీసేసామంట. ఎట్లా మాట్లాడుతున్నారు చూడేది, ఏమైనా అర్థం ఉందా అలా? తర్వాత మళ్ళీ మేమే పెట్టాము, ముళ్ళ కంచెలు వేసింది కిరణ్ కుమార్ రెడ్డి, తీసింది రేవంత్ రెడ్డి. మరి మధ్యలో నువ్వెందుకు తీయలే? నీకెందుకు వర్తించినాయి? ఎవరైనా లోపలికి రానిచ్చావా? గద్దర్ను రాయించావా? పోనీ ఒకసారి రేవంత్ రెడ్డిని రాణించావా? సీతక్కను రాణించావా? వీళ్ళంతా ఒకప్పుడు అధికారం గురించి ఏదో మీతో విశ్లేషణ చేయాలి, మాట్లాడాలి, మీరు సహకరిస్తారనేసి గేటు దగ్గరకు వస్తే మామూలుగా ఒక బెగ్గర్లలాగా చూశారు మీరు. ఈరోజు మళ్ళీ ఇట్లా మాట్లాడతారు, కొంచెమన్నా సిగ్గులేదు, ఏం మాట్లాడతారు. కిరణ్ కుమార్ తీసింది రేవంత్ రెడ్డి, మరి రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చారు, మరి ప్రజలు మెచ్చుతున్నారు కదా 420. మరి మీకు అదిగిన శాత కాదు కదా. హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాగానే పింఛను పెంచి ఇచ్చారు, మీరెందుకు ఇవ్వలేదని ప్రజలు అడుగుతారు. అరే అక్కడ ఉన్నది కొంచెమన్నా పాపులారిటీ ఎక్కువ ఉంది, మెజారిటీ ఎక్కువ ఉంది, బడ్జెట్ ఎక్కువ ఉంది. తెలంగాణలో ఉన్నాయని కడిగి నాకేసిండ్రు, మీరు చేసిన అప్పులే కడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా ఏ నాయకుడు ఇవ్వకుండా 32 లక్షల కోట్ల రూపాయలు రుణమాపిస్తున్నాడు. సిగ్గులేదు జర్నన్న. ఎన్నికల కూడా మొన్న 6 తారీఖు అయిపోయింది, ఇవాళకి 32 రోజులు, 33 రోజులు అవుతున్నది. అర్థం లేకుండా మాట్లాడతారు. తెల్లగా బట్టలు వేసుకొని నిగ తయారైపోయి మీకు మస్తీ మదం అంతా ఎక్కువైపోయింది. తీసుకుపోయి లోపలేస్తే సంపాదించిన ఆస్తులని బయట అప్పుడు తెలుస్తుంది. అర్థమవుతుందా?